హలో అండి. ఇది వచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి నేనైతే ప్రిపేర్ చేసిన ఐటెమ్స్ అనమాట. రైస్ కొంచెమే పెట్టాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం ఇదేమంటారు చపాతీలైతే చేశాను. సో, అందుకని రైస్ అయితే కొంచెమే చేశాను. రైస్ మిరియాల చారు ప్లస్ మంచిగా చపాతీలు. ఆ తర్వాత చపాతీలోకి మంచిగా ఒకటి కర్రీ అయితే చేశాను. బ్రకోలీ, ఆలు, పచ్చి బఠానీలు వేసి కర్రీ అయితే చేశాను. నేను మీకు ఇక్కడ వచ్చేసి బ్రకోలీ కర్రీ ఒకటే చూపిస్తున్నాను చూడండి. బ్రకోలీ అయితే ఉండింది. సో, బ్రకోలీని ఈ విధంగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో, బ్రకోలీలో మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి హెల్త్‌కి చాలా మంచిదనమాట. అలాగే పచ్చి బఠానీలు ఉండే, సో, ఈ పచ్చి బఠానీలు కూడా వేసేసి చేద్దామని చెప్పేసి అనుకున్నా. అలాగే ఆలు కూడా ఒకటైతే వేస్తున్నానండి. ఆలుని కూడా మంచిగా కడిగేసి పైన పీల్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే టమాటాలు ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. ఈ 3 టమాటాలని మంచిగా ఇలా కట్ చేసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మంచిగా ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుండదు కాబట్టి సో, ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే నేను ఇక్కడ పచ్చిమిరపకాయ కూడా వేసాననమాట. సో, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే అది ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. సో, అందుకని నేనైతే కొంచెమే వేశాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు వచ్చేసి మంచిగా మగ్గాలన్నమాట ఈ ఆయిల్లో. సో, మంచిగా అయితే కలిపేసుకొని మూత పెట్టేస్తే టమాటాలు వచ్చేసి సాఫ్ట్గా మెత్తగా మగ్గుతాయి. సో, మధ్య మధ్యలో తీసేసి మూత తీసి ఇలా కలుపుకుంటే మనం టమాటాలు అనేది మగ్గుతుందన్నమాట. టమాటాలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మంచిగా సిమ్‌లోనే పెట్టేసి నిదానంగా అయితే టమాటాలని మగ్గించుకోవాలి. సో, ఇక్కడైతే ఫస్ట్ నేనైతే ఆలు అయితే వేసేస్తున్నాను. ఆలు, ఈ బఠానీలు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. బ్రకోలీ వచ్చేసి మళ్ళా ఇవి కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. సో, అందుకని ఫస్ట్ బఠానీ అండ్ ఆలు వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపి పెట్టుకోండి. ఎందుకంటే బ్రకోలీ మనకు ఫాస్ట్‌గా కుక్ అయిపోద్ది. సో, నేను అదైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు. సో, మూత పెట్టేసి ఈ ఆలుని, బఠానీని కొంచెం బాగా సిమ్‌లో పెడితే కొంచెం బాగా మగ్గుతాయన్నమాట. సో, మధ్య మధ్యలో మూత తీసేసి మంచిగా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఉడికించుకోవాలన్నమాట. కొంచెం బాయిల్ అవ్వాలి. అవి మ్యాక్సిమం ఒక 60% కుక్ అయినాయి అని తెలిసిన తర్వాత మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రకోలీ ఉంది కదండీ, బ్రకోలీని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని కూడా. అన్నీ హెల్త్‌కి చాలా మంచిదండి. ఇట్లా ఎప్పుడన్నా ట్రై చేసుకోండి. టిఫిన్ ఏమంటారు చపాతీలోకి అట్లా చాలా బాగుంటుంది. సో, బ్రకోలీ కూడా మంచిగా కలిపేసాను దాంట్లో. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక దగ్గర దగ్గర ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా సిమ్‌లోనే ఉడికించుకోవాలి కూరగాయలన్నిటిని. సో, ఇక్కడ ఇవి కొంచెం ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసుకున్నామంటే ముందే ఈ బ్రకోలీ ఉంది కదండీ, అది లాగేసుకునిందంటే ఎక్కువ సాల్టీగా అనిపిస్తదనమాట. సో, కొంచెమే వేసుకున్నాను ముందు. తర్వాత ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు తర్వాత ఇందులో స్పైస్‌కి తగ్గట్టు కారం కూడా వేసేసి ఒకసారి బాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, వాటర్ వేయకముందే దీంట్లో బ్రకోలీ అది ఉడుకుతుంది కదా, అది ఉడికినప్పుడు కొద్దిగా లైట్‌గా వాటర్ అయితే వస్తాయన్నమాట దాంట్లో నుంచే. సో, ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఇక్కడ మనము ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే ఒకసారి దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. సో, ఎందుకంటే చపాతీలోకి కాబట్టి మనం ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకు టేస్ట్ అయితే సరిపోతది. అన్నంలోకి అనుకోండి ఎక్కువైపోద్దనమాట. రైస్‌లోకి తినాలంటే కొంచెం ఎక్కువ అనిపిస్తది. సో, నేనైతే ఉప్పేసి మూత పెట్టేసి మంచిగా ఒకసారి అయితే ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత ఇంక లాస్ట్ ఇంక దించడానికి కర్రీ అయిపోవచ్చిందనడానికి ముందు ఇందులో ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలనమాట. సో, ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసినామంటే ఆ ధనియాల పొడి, గరం మసాలా ఫ్లేవర్స్ మంచిగా ఆడ ఉన్న వెజిటబుల్స్ అన్నిటికి పట్టి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఆ టైంకి నా దగ్గర కొత్తిమీర లేదనమాట. సో, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉండిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.